హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకి మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చారనే చెప్పాలి. సో ఏంటి ఆ గుడ్ న్యూస్? సో ఆసక్తిగా ఉంది కదా, సో ఒకసారి డిస్కస్ చేసేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. వెల్కమ్ చేద్దాం స్టూడియోలో. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, చంద్రబాబు నాయుడు గారు మరో గుడ్ న్యూస్ తోటి వచ్చారని తెలుస్తుంది సార్. ఏంటి ఆ గుడ్ న్యూస్? చంద్రబాబు నాయుడు గారు మరో గుడ్ న్యూస్ అనేది ఇంకా రోజు వింటూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వం చేసిన అరాచకాల మీద కానీ, గత ప్రభుత్వంలో ఎవరైతే పిచ్చి ప్రేలాపన పేలారో వాళ్ళందరూ అరెస్టుల గురించి కానీ ఆయన ఏం పట్టించుకోవట్లేదు. ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లే. వీళ్ళు ఇంకా ఇంతకుముందు ఒక ఆవిడ మాట్లాడింది, బస్సుల అవేమి ఉచిత బస్సులు ఎవరిచ్చారు, నేను ఎక్కితే నేను టికెట్ తీసుకు ఇది ఎక్కింది. ఒకవైపు ఇన్స్టాలో వైరల్ అవుతున్నాయి. ఒక అమ్మాయి, నేను ఫ్రీ ఇచ్చిన తర్వాత మా అమ్మ కోసం పలానా ఊరెళ్ళి ఈ పువ్వులు తెచ్చాను. ఇంకో అబ్బాయి, నేను మా నాన్నకు ఇష్టమని పలానా ఊరిలో కాజాలు తీసుకొచ్చాను చెప్పి ఇన్స్టాలో వీడి పెడుతున్నారు. మా చెల్లెలు తీసుకొచ్చింది, మా నాన్న కోసం కాజాలు తెచ్చిందని చెప్పి ఆ అబ్బాయి పోస్ట్ పెట్టాడు, చెల్లి ఫ్రీ అని మహిళలందరికీ. ఒకవైపు అంతా అవుతుంది. తల్లికి 100 మంది పడ్డాయి, మొన్న రైతులకి పడ్డాయి. ఇంక కడుపు మంట. ఒకవైపు పైసలు ఇచ్చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తుంది. ఇంకేముంది? ఎంతసేపు జగనన్న వస్తే పైసలే కదా, కూర్చొని తినాలి కదా వీళ్ళు కావాల్సింది. పని చేయొద్దు, అలా ముట్టి అరిగిపోకుండా ఉండాలి, కూర్చొని తినాలి. సో ఇప్పుడు ఆయన పైసలు ఇచ్చేస్తున్నాడు, మరోవైపు డెవలప్ చేస్తున్నాడు. నిన్నటికి మొన్న వారం రోజుల కిందట సరిగ్గా ఇదే రోజు నాడు సెమీ కండక్టర్ సంబంధించింది ఒక పెద్ద కంపెనీ వచ్చి ఇండియాలో ఎక్కడెక్కడ పెట్టాలి మాకు విత్ నేషనల్ గవర్నమెంట్ పెర్మిట్తో అంటే సెంట్రల్ గవర్నమెంట్ 3 రాష్ట్రాలకి ప్రపోజల్ పెట్టి 3 రాష్ట్రాల్లో ల్యాండ్ కూడా ఇచ్చింది. ఎక్కడెక్కడ? పంజాబ్, ఒడిస్సా, మూడోది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రాబోయేదంతా కూడా ఆ ఏఐ టెక్నాలజీ మీద మొత్తం అన్ని స్మార్ట్ అయిపోతున్నాయి. స్మార్ట్ అయిపోవడానికి అన్నిటికీ సెమీ కండక్టర్ కావాలి. సెమీ కండక్టర్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు రాబోతున్నాయి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ యూట్యూబ్ సంస్థలకు సంబంధించి, జాకీ సంబంధించి, పార్లే సంబంధించి ఏవే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అవన్నీ వెనక్కి వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒకటి ఇది వస్తుంది. ఎన్ని జరుగుతున్నా మళ్ళీ వీళ్ళు అంటే ఇంకేం విమర్శించాలి, ఏం చేయాలి తెలియక. సరే, ఈ గుడ్ న్యూస్ అంటారా? మరలా వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఏం చేశారంటే పోర్టుకి రోడ్ చేసాం అని ఒక 10 సార్లు చూపించారు. అదే రిపీటెడ్గా. ఏది న్యూస్ ఛానల్ చూసారా, వేసిందే అలాగా చేశారు. సో ఇప్పుడు వీళ్ళు ఏపీఎం టెర్మినల్స్ అనే ఒక సంస్థతో టెర్మినల్స్ పోర్ట్లు కట్టడానికి ప్రపోజల్ తీసుకున్నారు. జనరల్గా విశాఖపట్నం పోర్టు అంత సెక్యూర్గా, అంత ఇదిగా ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ లోతు ఉంటుంది. లోతు ఎక్కువ ఉండడం వల్ల షిప్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే షిప్పు పై కనబడే భాగం కాకుండా కింద కూడా కొంత పార్ట్ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఒక 4 వంతులు షిప్ వేసుకుంటే 3 వంతులు పైకి ఉంటుంది, 1 వంతు కింద ఉంటుంది లోపలికి. సో అంత లోతు ఉంటేనే అక్కడ వరకు ఎడ్జి ఓడరే వరకు రాగలుగుతాయి. సో అది విశాఖపట్నం ఉంది. ఇంకా మిగతా ఏం చేయాలంటే మచిలీపట్నం కూడా డెవలప్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ నెల్లూరుది రామాయణపేట ఏదో ఉంది, అక్కడది చేస్తున్నారు. ఇంకా మూడోది ఏంటి, గ్యాప్ వచ్చేసింది. నెల్లూరు, మచిలీపట్నం, విశాఖపట్నం. ఇంకా ముందుకొస్తే ఉత్తరాంధ్రకి మూలపేట, శ్రీకాకుళం జిల్లాలో ఒక భాగం. సో అక్కడ కూడా ఒక వాటర్ వేవ్ ప్లాన్ చేసి ఆ ఏపీఎం టెర్మినల్స్ అంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్కి సంబంధించి టేక్ ఆఫ్ లేదా టెర్మినల్ 1, టెర్మినల్ 2 అంటారు. ఇక్కడ షిప్స్ సంబంధించి పెద్ద క్రూజ్ లైనర్కి సంబంధించి ఆ టెర్మినల్స్ కట్టే విభాగంలో ఏపీఎం టెర్మినల్స్ అనే వాటితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆల్రెడీ 9,000 కోట్లు దీనికి శాంక్షన్ కూడా జరిగిపోయింది. మరొక వైపు బాపట్ల దగ్గర కూడా ఏదో ఉంది, రెగ్యులర్ పిక్నిక్లకి బీచ్ స్పాట్కి వెళ్తుంటారు. అది కూడా రేపు అక్కడ సంబరాలు ఉత్సవాల పేరుతో బీచ్లో చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపనకి వెళ్తున్నారు. వెళ్తూ ఆ బీచ్ కారిడార్ని డెవలప్ చేయడానికి ఆల్రెడీ 9 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ మొత్తం టెర్మినల్స్కి 9,000 కోట్లు అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున 9 కోట్లు శాంక్షన్ చేసి ఆ బీచ్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, కోస్తాంధ్ర మొత్తం మీద బీచ్ అనగానే అందరికి గుర్తొచ్చేది విశాఖపట్నం, వైజాగ్ బీచ్ అంటారు. మిగతా బీచ్లు బాగాలేవా? మిగతా బీచ్లు అందంగా లేవా? ఉన్నాయి. బట్ ప్రాపర్ ఆదరణ లేక, సరైన డెవలప్మెంట్ లేక దాన్ని అలాగే విడిచిపెట్టేశారు. ప్రపోర్షనేట్గా దీన్ని టూరిజం కూడా డెవలప్ చేయాలి ఒక కాన్సెప్ట్. ఎప్పుడైనా సరే
ఏ దీనికైనా డెవలపింగ్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఒకటి ట్రాన్స్పోర్ట్, రెండోది కన్స్ట్రక్షన్. ఈ రెండు జరిగిన దగ్గరే డెవలప్మెంట్ అనేది త్వరగా జరిగింది అనే దానికి ఆస్కారం ఉంది. సో డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్స్ ఎలాగో అవుతున్నాయి, మరి ట్రాన్స్పోర్ట్ వచ్చిన తర్వాత వచ్చిన 6 నెలల్లో 17,000 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు చేశారు. ఆఖరికి ఐటీడీ ఏరియా లాంటి ఏరియాలో కూడా, ట్రైబల్ ఏరియాలో కూడా రోడ్లు వేశారు. ఏ పవన్ కళ్యాణ్ గారి క్యాన్వాసింగ్ లో ఉన్నప్పుడు చెప్పారో అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రోడ్డు అక్కడికి వెళ్ళి రెబన్ కట్ చేసి మరీ వచ్చాడు ఆయన. ఇట్లాంటి చాలా జరిగాయి. మరి అన్నగారి ప్రభుత్వంలో ఇప్పుడు ఏముంది, అన్ని గతుకులు ఇవే, ఎంతసేపు పథకాలు పథకాలు పథకాలు, కూర్చొని తినండి, నాశనం అయిపోండి, కూర్చొని తినండి, ఆ లెక్కర్ తాగండి, పాడైపోండి, మీ లెవర్లో పాడు చేసుకోండి, అంతే. మీరు ఏం పని చేయొద్దబ్బా, నీకు ఫ్రీ ఇంటి వరకు, ఇంటికి వచ్చి రేషన్ ఇస్తాం, ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తాం, ఇంటికి వచ్చి అన్ని చేస్తాం, మీరు అలా జస్ట్ 5 ఏళ్ళకి ఒకసారి మాకు వచ్చి ఓటు వేసేయండి. వేయలేదనుకోండి మీరు మాతో పాటు మీరు కూడా పైసలు తిన్నారుగా అని చెప్పడానికి ఈ పథకాలండి. బట్ ఇప్పుడు అలా కాదు, ఏది యూజ్ఫుల్ అదే చేస్తున్నారు. ఈ బస్సుది కూడా ఆలోచించి ఇప్పుడు కొంచెం ఇంకా దీనికి సవరణ ఇవ్వచ్చు, ఊరికి అన్నిటికీ ఇవ్వద్దు. ఇంపార్టెంట్ వాళ్ళుగా ఉద్యోగురాలుగా ఉన్నారు, రోజు తిరగాలి, ఆవిడ ఒక ఐడి కార్డు ఏదో ఇచ్చి దానికి పాస్ చేయించాడు. లేదా ఒక 2 జిల్లాలు 3 జిల్లాల పరిధి వరకు కానీ జిల్లాలు దాటి వరకు అంటే ఊరికే పనికిమాలిగా ఊరికే ఒకసారి తిరుపతిలో వచ్చేద్దాంరా, కొండ మీద ఫ్రీ లేదు కదా, తిరుపతిలో కింద వరకు వెళ్ళి వచ్చేద్దాం, ఎందుకు అనవసరం కదా, ఫ్రీగా ఉంది కదా అని. అది తప్పది. మనం ప్రజల మెంటాలిటీ అంత లేదు, మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ. సో ఇక్కడ మన వాళ్ళు ఏది చేసినా కూడా మెల్లగా భరిస్తూ మెల్లగా ఓకే ఈ పథకాలు ఉండాలా, చేయాలా, దీన్ని మెల్లగా ముందు అభివృద్ధి చేద్దాం, రెవెన్యూ జనరేట్ చేద్దాం, వచ్చిన దాంతో ఇవన్నీ చేద్దాం. రెవెన్యూ జనరేట్ అవ్వకపోతే ఈ పథకాలు లేవు, గితకాలు లేవు, మళ్ళీ అప్పు వాడుకోవాలి. కాబట్టి ఈ విధంగా మెల్లగా అభివృద్ధి అనేది ఒక పార్ట్ అయిపోయింది. ఆయన నిరంతర శ్రామికుడిగానే చేస్తున్నాడు. నిన్న కూడా మొన్న P4 విధానంతో ఒక సభ పెట్టాడు, ఆయన అదే చెప్పాడు, మీకు ఏం చేయాలో చేస్తాం, ఏది కావాలని చూస్తున్నాం, కానీ మంచి వాళ్ళని చూస్ చేసుకోవాలి, దయచేసి మంచి వాళ్ళని చూస్ చేసుకోండి. పిచ్చి పిచ్చిగా ఒకసారి ఇటు గెద్దాం చూద్దాం అంటే ఇలాగే ఉంటుంది. ఏం చేశాడు, ఒక్కసారి అయ్యో పాపం తండ్రి లేనివాడు అనాథ కాదు కదా, తండ్రి లేనివాడిని ఇస్తే రాష్ట్రం ఏమైంది పరిస్థితి, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ టర్మ్ కానీ వచ్చేస్తుంటే ఇప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయేదిగా. ఇప్పటికీ చాలా మంది పొట్ట చేత పట్టుకొని వచ్చేసి వ్యవసాయాలు లేక, పనులు లేక అక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్లు గాను హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఎంత చక్కగా ఉండాల్సింది ఏమైంది పరిస్థితి? అక్కడ రాయలసీమ వాళ్ళైతే చెప్పే అవసరం లేదు, రాయలసీమ, నెల్లూరు అటు వాళ్ళు కొంతమంది ఇటు చెన్నై, అటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు, ఇటు హైదరాబాద్ వచ్చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఇప్పటికీ రాజధాని ఉందా, మనకంటూ ఒక ప్రైడ్ మూమెంట్ వద్దా? అందుకు అది ఎస్టాబ్లిష్ చేయాలనే రోజుకు ఒకటికి ఎలాగైనా 2029 ఎలక్షన్ కాబట్టి 27-28 కల్లా సెటైడ్ చేసేయాలని తాపత్రయంతోనే ఆయన పనిచేస్తున్నాడు. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.